హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు నేను నా పార్ట్ టైంకి ఎలా ట్రావెల్ చేస్తాను చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇల్లు వచ్చేసి స్టేషన్కి ఒక 15 minutes డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఐ మీన్ లైక్ యూకేలో కానీ ఫారిన్ కంట్రీస్లో డిస్టెన్స్ని టైం తోటి కొలుస్తారు, మైల్స్ తోటి కాదు. అయితే ఇప్పుడు ఈ 15 minutes డిస్టెన్స్ నేను బస్సులో వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బస్ కోసం మళ్ళీ 5 minutes వెయిట్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ ఆ బస్ జర్నీ ఒక 5 minutes ఉంటుంది, 10 minutes. సో ఇట్లా వాకింగ్ వెళ్ళినా కూడా సేమ్ అదే టైం పడుతుంది కాబట్టి నేనైతే బస్సులో వెళ్ళాను, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తా. వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. సో మార్నింగే కాబట్టి జనాలు కూడా ఎవరు ఉండరు, ఫుట్పాత్ అంతా క్లియర్గా ఉంటుంది, నీట్గా. మరి ఇక్కడ కొంచెం హ్యాపీగా పాటలు పాడుకుంటా వెళ్ళొచ్చు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. అదే కాకుండా మీ అందరికీ తెలుసు నేను పార్ట్ టైం జాబ్ చేసేది వచ్చేసి అమెజాన్ వేరోజ్లో అని చెప్పి. సో అదే ఈరోజు బ్లాగ్. మేక్ షూర్ టు హిట్ దట్ లైక్ బటన్. సో ఆల్మోస్ట్ వచ్చేసిన నేను బార్కింగ్ స్టేషన్కి. జస్ట్ ఇంకో 5 minutes వాకింగ్ డిస్టెన్స్లో ఉంది. ట్రైన్ ఏమో 10 minutesలో ఉంది. సో కాబట్టి వెళ్దాం. చూడండి సేమ్ చెత్తనాయాల రోడ్డు మీద పడేసాను. సో వచ్చేసిన స్టేషన్కి. ఇప్పుడు వెళ్ళి పోస్టర్ కార్డ్ రీఛార్జ్ చేసుకోవాలి. అది ఎందుకు అంటే నాది అదే కార్డు, ట్రావెల్ కార్డు కాబట్టి దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి ఫస్ట్. ఇదే ఓయిస్టర్ కార్డు స్టూడెంట్ది. ఇది వాడితే 30% డిస్కౌంట్ వస్తుంది. ట్రైన్ వచ్చింది. సో ఇది లివర్పూల్ స్ట్రీట్. ఇది లండన్లో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అని చెప్పచ్చు. ఎందుకంటే కొన్ని వేల మంది వస్తారు ఒక రోజులో ఇడికి. అండ్ ఇది ఒక మూవీ షూటింగ్ కూడా చేసేది దీంట్లో. మన ఇండియన్ మూవీస్ చాలానే, ఐ మీన్ లైక్ షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ మూవీ ఉంటుంది ఒకటి. సో అంత బిజీ ఉంటుంది అన్నట్టు ఇది స్టేషను. అక్కడ కనిపిస్తుంది కదా, అదే టైం టేబుల్. అక్కడ చూసుకొని దాన్ని బట్టి వెళ్ళిపోవాలి అంతే. ప్లాట్ఫామ్ 7 ఏమో ఇక్కడ ఉంటుంది. టైం ఎంత అవుతుంది? సో ఇంకో 5 minutesలో ట్రైన్ స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇది ప్లాట్ఫామ్ 7 అండ్ ఇదే మన ట్రైన్ ఇప్పుడు వెళ్ళేది. వాల్థమ్ క్రాస్ అంటే మా ఐ మీన్ లైక్ నేను వెళ్ళే ప్లేస్ నుంచి ఇంకో 2 stations తర్వాత ఉంటుంది అంతే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా ఇంకో టైం టేబుల్ ఉంటుంది. అక్కడ దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. హ్యాక్నీడ్ అండ్ స్టూడెంట్ హెల్, పౌండర్స్ అండ్ బ్రిమ్స్డౌన్లో నేను దిగేది 7:30 వరకు వెళ్ళిపోతాను నేను స్టేషన్కి. సో మొత్తము నాకు వచ్చేసి దీంట్లో 2 journeys ఉంటాయి. ఫస్ట్ ఏమో బార్కింగ్ నుంచి లివర్పూల్ స్ట్రీట్కి 2 pounds ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బ్రిమ్స్డౌన్కి ఇంకో 30 pence 40 pence ఉంటుంది అంతే. అంటే ఈ టోటల్ జర్నీ క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి మనకు ప్రైస్ అనేది టోటల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు దానికి 30% డిస్కౌంట్ వస్తుంది. నాకు ఎవరన్నా లండన్లో ఉంటే పక్కా ఈ కార్డ్ తీసుకోండి. ఇది స్టూడెంట్ ఓయిస్టర్ కార్డు. అంటే ఇది ఇదనే కాదు, వేరే ఏ ఓయిస్టర్ తీసుకున్నా దానికి మీరు దాన్ని ట్యాగ్ చేసేయండి. ఏంటిది అంటే రైల్వే కార్డ్ అని చెప్పి ఇంకో 30 pounds తీసుకోవాలి. అది 1 yearకి ఉంటుంది వ్యాలిడిటీ. అది తీసుకొని అది 2 లింకప్ చేస్తే సరిపోద్ది. నా కార్డు కూడా ఇది ఆల్మోస్ట్ ఎక్స్పైర్ దగ్గరికి వచ్చింది అనుకుంటా, రైల్వే కార్డు. ఒకసారి చెక్ చేసి నేను కూడా రెన్యూ చేసుకోవాలి. సో ప్రతి ట్రైన్కి ఇట్లా కంప్లీట్లీ ఫుల్లీ క్లోజ్డ్ బటన్స్ ఉంటాయి. దాన్ని ప్రెస్ చేసి లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంటుంది ప్రతి 2 bogiesకి ఒకటి, ఐ మీన్ లైక్ 2 coachesకి ఒకటి. దాని తర్వాత ట్రైన్ అంతా ఖాళీగానే ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకు అంటే మ్యాక్సిమం ఈ జర్నీలో ఎవరు ట్రావెల్ చేయరు ఎక్కువ. సో అందుకే మనం ఒకటి పెద్దది చూసుకొని ఇక్కడ కూర్చొని సాపుకొని కూర్చుంటే సరిపోతుంది. లేక మళ్ళీ ఇంకో ట్రైన్ వస్తుందేమో అందుకే రావట్లేదు. ఇది ఒక తలకే నొప్పి దీంతో. యా సాయి. సో లండన్లో మోస్ట్ ఆఫ్ ద ట్రావెల్ నాది బై వాకే ఉంటుంది. అది ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఎఫెక్టివ్. ఎందుకంటే ప్రైస్ ఒకటి తక్కువ ఉంటుంది. ట్రావెల్ పర్ డే పాస్ తీసుకోవచ్చు. 10 to 15 pounds పెడితే అన్లిమిటెడ్ ఎన్నైనా ట్రావెల్ చేయొచ్చు. కానీ నాకెందుకు అంత వర్త్ అనిపించేది. ఎందుకంటే ఎట్లాగో మనం ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, జిమ్కి వెళ్తలేను ఎట్లాగో అది కాబట్టి ఇట్లనైనా కొంచెం కార్డియో అదొకటి వర్కౌట్ అవుతుంది, వాకింగ్ చేస్తా అని చెప్పేసి మ్యాక్సిమం నేను వాక్ చేయడానికి ట్రై చేస్తా. వేరోజ్లో కూడా వాకింగ్ ఉంటుంది. సో ఓవరాల్గా ఒక నా స్టెప్స్ పర్ డే 15,000 to 20,000 స్టెప్స్ వస్తాయి. అది చాలా ఎక్కువ, కాకపోతే తప్పదు ఇంకా. అది నా వేరోజ్కి వెళ్ళే దారిలో ఈ ఒక పార్క్ లాంటిది ఒక చిన్న ఏరియా ఉంటుంది. 2 బెంచ్లు, ఇది ఒక డస్ట్బిన్, ఇవి ఉంటాయి. ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్. అది ఎందుకు అంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఏమి సౌండ్స్ ఏం రావు. అంటే పక్కనే రోడ్డు ఉంటుంది కానీ అంతా ఏముండదు. మంచిగా ప్రశాంతంగా ఇక్కడ కూర్చోవచ్చు. ఆడ చైర్లలో కూర్చొని టైం పాస్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి షాపింగ్ మాల్ కూడా ఉంటుంది మా వేరోజ్కి వెళ్ళే దారిలో. దీని లోపల కొన్ని ప్రీమియం బ్రాండ్స్ కూడా ఉంటాయి. ఎప్పుడు వెళ్ళలేదు లోపలికి కానీ వెళ్ళాలి.
ఇది ఈ రోడ్డు మ్యాక్సిమము నాన్ బిజీ రోడ్డు ఇదంతా. ఇది కానీ పక్కన కేక్ బేకరీ అని చెప్పి ఒకటి ఫ్యాక్టరీ కూడా ఉంటుంది కేక్స్ తయారు చేసేది. సో అలా చూస్తా జస్ట్ ఈ సీనరీని ఎంజాయ్ చేస్తూ ఉంటేనే మనకు టైం అయిపోద్ది, తొందరనే వేరే రోజు వచ్చినట్టు అనిపిస్తుంది. సో అంతే. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే నా వేరే రోజు. అమెజాన్ అంటే వేరే రోజు అంటే ఇది మాది డెలివరీ స్టేషన్ అన్నట్టు. ఇక్కడికి పార్సల్స్ అన్నీ ప్యాక్ అయ్యి వస్తాయి. సో ప్యాక్ అయిన పార్సల్స్ని మేము దాన్ని ఏం చేస్తామంటే బ్యాగులలో పెట్టి ఆ బ్యాగ్స్ని తీసుకుపోయి డ్రైవర్స్కి ఇస్తాం, వాళ్ళు తీసుకువెళ్ళి డెలివరీ చేస్తారు. అంతే. ఇదంతా పార్కింగ్ లాట్, చాలా పెద్దది వేరే రోజు ఇది. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 100 to 200 ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. ఎవ్రీడే ఒక 140,000 నుంచి 130,000 పార్సల్స్ వెళ్తాయి ఒక రోజుకి. అదే ఈ మా అమెజాన్ వేర్ హౌస్. దీంట్లో ఈ వేర్ హౌస్లో నేను ఆల్మోస్ట్ ఒక 8 months అవుతుంది వర్క్ చేయబట్టి. ఇంకొకసారి ఎక్స్టెండ్ అవుతుంది అంటున్నారు, అది చూడాలి ఎక్స్టెండ్ అవుతుందా అవ్వదో. ఈ జూలై 17th తెలుస్తుంది ఎక్స్టెండ్ అయ్యేది కానీ. ఇప్పుడైతే ఐడి కార్డు పెట్టి లోపలికి వెళ్ళిపోదాం. సో జనరల్గా ఇక్కడ ఏమేమి ఉంటాయి చూపిస్తాను. ఇది ఒకటి ఆటోమేటిక్ వెండింగ్ మిషన్, అంటే మనీ కట్టాలి తీసుకోవడానికి. ఇది ఇంకొకటి, ఇది కూడా డ్రింక్స్. ఇది చాక్లెట్స్ ఉంటాయి. అండ్ ఇవి కాకుండా ఇక్కడ మనం టేబుల్ టెన్నిస్ ఆడుకోవచ్చు. అండ్ ఇది ఫుట్బాల్ అనుకుంటా, దీన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు, కానీ ఆడడం వచ్చు నాకు. సో ఇది కూడా ఆడడం వచ్చు. ఇది చాలామందిని ఓడగొట్టిన ఈ గేమ్ అంటే నాకు చాలా ఇష్టం. 8 బల్బులు చిన్నప్పటి నుంచి ఆడుతున్నాను. అంటే ఫోన్లో ఆడేది కానీ టేబుల్ మీద తక్కువనే, బట్ ఫస్ట్ టైం ఆడినప్పుడు కూడా నేనే గెలిచిన అన్నట్టు. అది ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ ఓవెన్స్ ఉంటాయి. ఓవెన్ హాట్ వాటర్ది, ఇక్కడ కాఫీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇన్ని ఓవెన్స్ ఉంటాయి, ఫుడ్ వెయిట్ చేసుకొని తినొచ్చు. అండ్ తెలుసుగా సింక్, కాఫీ కప్, ఇక్కడ కాఫీ మిషన్స్ ఉంటాయి. సో ఈ కాఫీ మిషన్ ఉంది కదా, ఈ కాఫీ మిషన్లో కాఫీ పట్టుకొని తాగొచ్చు. ఇక్కడ ఇవే కాకుండా ఫుడ్ శాండ్విచెస్ కానీ, ఎగ్ మయోస్, ఎగ్ శాండ్విచ్లు, ఇంకా కింద కొన్ని ర్యాప్, చీజెస్ ఇవన్నీ ఉంటాయి. నూడిల్స్, వీటిలో కూడా మనం ఇవన్నీ ప్యాక్డ్ ఫుడ్స్ తినొచ్చు. కార్డ్ ట్యాప్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది, ఏది తీసుకున్నామో దాన్ని బట్టి అమౌంట్ కట్ అవుతాయి అంతే. సో ఇప్పుడైతే ఫుడ్ తిందాం. ఫుడ్ అంటే నేనేం చేస్తా అంటే డైలీ మార్నింగ్ ఒకటి ప్రోటీన్ షేక్ తీసుకుంటా. ఈ ప్రోటీన్ షేక్లో ఆల్మోస్ట్ ఒక 500 to 600 క్యాలరీస్ వస్తాయి. నాకు ప్రోటీన్ ఉంటుంది 30 grams. సో అంటే 100 grams ప్రోటీన్ పౌడర్ వేస్తే నాకు దీంట్లో నుండి 30 grams ప్రోటీన్ వస్తుంది అంతే. తర్వాత ఈరోజు కొన్ని బాదమ్స్ కూడా వేసిన, అది వేరే విషయం. తర్వాత ఇవి కాకుండా ఇంకోటి ఎగ్ శాండ్విచ్ కూడా ఉంటుంది నా కాడ. ఇది పొద్దున్నే ప్రిపేర్ చేసుకున్నా. ఇందులో ఏమేమి వేసిన అంటే స్మాష్డ్ ఎగ్, పెప్పర్, సాల్ట్ అండ్ మయోనీస్, ఎగ్ మయోనీస్, బ్రెడ్. దీంట్లో క్యాలరీస్ ఎన్ని ఉంటాయో తెలియదు కానీ ఒక ఎగ్లో మాత్రం 6 grams ప్రోటీన్ ఉంటుంది. 2 eggs కాబట్టి 12 grams ప్రోటీన్, ప్లస్ అది 30 grams, మొత్తం కలిపి 42. పర్ డే నాకు 80 grams కావాలి. ఇంకా మధ్యాహ్నం ఉంది తినేది, నైట్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 100 grams కవర్ అయిపోద్ది. దానికి ఇది ఫరక్ ఏమవుతుంది. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ లాకర్ రూమ్లోకి వెళ్ళి హెవీ చేసుకోవాలి, అది కూడా చూపిస్తాం. ఇది నా లాకర్ నెంబర్. జనరల్గా అయితే ఇక్కడ నైట్ వెళ్ళేటప్పుడు పెట్టుకోకూడదు, కానీ నేనేం చేస్తాను అంటే ఇక్కడే నా సేఫ్టీ షూస్ పెట్టి హైవేస్ పెట్టి వెళ్ళిపోతా. ఏ రోజు లోపలికి వెళ్ళే ముందు ఈ హైవేస్ కంపల్సరీ, ఇది లేకుండా లోపలికి వెళ్ళనియరు, అలో చేయరు. ఎందుకు అంటే మనం ఇక్కడ వర్క్ చేస్తున్నాం కదా, సో వాళ్ళకు ఒక ఐడెంటిటీ మరి ఏమో నాకు కూడా తెలియదు కానీ ఏదైతే పక్క ఇది ఇక్కడ మెరుస్తూ ఉంటుంది అన్నట్టు లైట్ వేసినప్పుడు. సో సేఫ్టీ జాకెట్ అన్నట్టు ఇది. సో పెట్టేసినాం, అంటే దీని లోపల అన్ని ప్యాక్ చేసినా కదా. ఇప్పుడు దీన్ని నీట్గా పాస్వర్డ్ పెట్టి సెట్ చేద్దాం. 0521 లాక్. నా లాకర్ నెంబర్ 181 అంతే. సో ఫైనలీ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రావెల్కి నాకైన ఖర్చు మొత్తం 2.5 pounds పర్ డే. అండ్ నెక్స్ట్ వీడియోలో అమెజాన్లో శాలరీ ఎంత వస్తుంది, ఎంత మిగులుతాయి, పే స్లిప్ ఎంత, విత్ ప్రూఫ్స్ మీ అందరికి చూపిస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ.